దేవుడు లోకంను ఎంత ప్రేమించాడంటే, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపటానికి ఇష్టపడ్డారు. ఇక యేసుక్రీస్తు వారు తండ్రితో పాటు పరలోకంలో 24/7 దూతగణములతో స్తుతిగానాల మధ్య ఉండే పరమ వైభోగాన్ని సైతం విడిచిపెట్టి ఈ లోకానికి మన రూపాన్ని ధరించి వచ్చేశారు. అదే క్రీస్తు జననం. సాధారణంగా పుట్టుక, చావు, మరణం, తల్లి, తండ్రి ఈ బంధాలకు అతీతంగా ఉండేవాడిని దేవుడని మనం అనుకుంటూ ఉంటాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. ఆది నుండి ఉన్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మన రక్షణార్థం మరణానికి లోనైన, పాపానికి బానిసలైన ఈ మానవ జాతిని మనలను విడిపించటానికి ఆయన కూడా ఈ యొక్క రోగాలకు, ఈ యొక్క మరణానికి లోనైన ఈ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి, మనం కూడా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని వేయటం కోసమే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. క్రిస్మస్ అంటే అది పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకోవటమే కానీ, అది యేసుక్రీస్తుకు ఆరాధించాల్సిన సమయం. ఇది మనం గుర్తుంచుకోవాలి. పరలోకంలో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చారు. రావటం వేరు, జన్మం వేరు. సందర్భాన్ని బట్టి క్రీస్తును మనం స్తుతించగలగాలి. ఈ లోకానికి వచ్చిన నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్న యేసుక్రీస్తు వారి మార్గాన్ని మనం అనుసరించాలి. ఆయన్ని సంపూర్ణంగా మన అంతరంగంలోకి ఆహ్వానించాలి. మన జీవితం మీద పూర్తి ఆధిపత్యాన్ని క్రీస్తుకు అప్పగించాలి. అదే నిజమైన క్రిస్మస్. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ సత్యముతోనూ, సంపూర్ణ భక్తితోనూ యేసుక్రీస్తును అనుసరించేవారిగా మనం ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ తెలియచేసుకుంటూ, అందరికీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలతో మీ జాన్ పాల్ బాబు.